అందరికీ శుభోదయం. నా పేరు సింహాద్రి చక్రవర్తి. ఇది నా ఛానల్ ఎలివేట్ విత్ సింహాద్రి. పిల్లలందరూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, అలానే బోర్డ్ ఎగ్జామ్స్ టైం ఇది. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అంటే చాలా వరకు పిల్లలు ఏంటంటే ఎగ్జామ్స్ వస్తున్నాయని నైట్ చదవడం, చాలా ఎక్కువ టైం లైక్ నైట్ 12 వరకు కానీ 1 గంట వరకు కానీ అలా చదువుతూనే ఉంటున్నారు. స్కూల్లో కూడా వాళ్ళకి చదివిస్తున్నారు. సో ఈవినింగ్ ఎక్స్ట్రా క్లాసెస్ 5 వరకు, 7 వరకు, 8 వరకు వాళ్ళు అలాగే ఉంచేస్తున్నారు స్కూల్లో. ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ కూడా వెళ్ళు, నీ రూమ్లో వెళ్ళి చదువుకో, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా రేపు. సో ఇలా అంటే నాన్ స్టాప్ వాళ్ళు చదవడం వల్ల ఆ నేర్చుకుంది కూడా వాళ్ళు మర్చిపోతారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్కి, వాళ్ళు కొంచెం రెస్ట్ ఇవ్వండి. స్కూల్లో ఎలాగో చదువుకొని వచ్చారు, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇవ్వండి. వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతారు, డిన్నర్ చేస్తారు. చేసిన తర్వాత 1 గంట కూర్చోమనండి, 1 అవర్. తెల్లవారు వాళ్ళు లేచారనుకోండి 5:30 కానీ 6 o'clock కానీ కొంచెం గో త్రూ చేయమనండి బుక్స్. అలా ఏ ఎగ్జామ్ ఉందో మ్యాథ్ కానీ, సోషల్ కానీ, ఇంగ్లీష్ కానీ ఒకసారి గో త్రూ చేసుకోమనండి. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది, వాళ్ళ బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది. మెయిన్గా పిల్లలకి నేను ఏం చెప్తాను అనుకుంటున్నానంటే, పిల్లలు చాలా వరకు టెన్షన్ పడిపోతున్నారు. ఆ టెన్షన్ వల్ల ఆ బ్రెయిన్ ఎలా చెప్తున్నారు వాళ్ళు, అయ్యో నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను కానీ ఏమైనా అవుతాయి, నేను ఫెయిల్ అయిపోతే ఇంట్లో నాకు తిడతారు మమ్మీ డాడీ. సో ఆ మైండ్ థాట్, అంటే మీరు మైండ్లోనే నెగిటివ్ థాట్ పెట్టేసుకుంటున్నారు, నేను ఫెయిల్ అయిపోతాను అని. అలా పెట్టుకోకండి, మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఫెయిల్ అంటూ అస్సలు ఏమి ఆలోచించుకోకండి. సో మీరు మీ బెస్ట్ ఇవ్వండి, మీ 100% ఇవ్వండి ఎగ్జామ్లో. సో ఇన్ని ఇయర్స్ చదువుకున్నారు కాబట్టి ఖచ్చితంగా సబ్జెక్ట్లో మీకు కొంచెం గ్రిప్ ఉంటుంది. నెక్స్ట్, కెరియర్ అడ్వైస్ తీసుకోండి. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సిఈసీ తీసుకోవాలా, హెచ్ఈసీ తీసుకోవాలా? సో ఈ సబ్జెక్ట్స్ అని ఏ గ్రూప్ తీసుకోవాలనేది ఒక్కసారి మీరు ఆలోచించి తీసుకోండి. ఫ్యూచర్లో మీరు మీ పేరెంట్స్ని మీరు చెప్తారు, మమ్మీ నేను ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. కొంతమంది రెడీగా ఉంటారు ఆ థాట్తో, కొంతమంది అంటే కొంచెం కన్ఫ్యూజన్, టెన్షన్లో ఉంటారు, ఏం తీసుకోవాలి డిలేమాలో ఉంటారు. ఏం తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, నాకు తెలియదు మమ్మీ, నాకు తెలియదు డాడీ అని అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, పేరెంట్గా అనుకుంటాం, ఓకే మ్యాథ్స్లో ఎక్కువ మార్క్ వచ్చాయి కదా ఇంజనీరింగ్ పెట్టేద్దాం, సైన్స్ ఎక్కువ వచ్చాయి కదా మెడికల్లో పెట్టేద్దాం అని అనుకుంటారు. ఇలా ప్లీజ్ చేయకండి. వాళ్ళ కెరీర్ అడ్వైస్కి వాళ్ళకి మన టైం ఇవ్వాలి కొంచెం. సో నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు కెరీర్ అడ్వైస్ తీసుకోవాలంటే చూడండి, ఇంజనీరింగ్ మీరు చేస్తే చాలా వరకు మీకు ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ వెళ్ళడానికి. ఇప్పుడు చాలా డొమైన్ బేస్డ్ వచ్చాయి, ఏఐ వచ్చింది, ఎంఎల్ ఉంది, మెషిన్ లెర్నింగ్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, చాలా సబ్జెక్ట్స్ వచ్చాయి ఇంజనీరింగ్లో. బట్ జాబ్ అవైలబిలిటీ ఉన్నాయా లేవా సిఎస్సి వాళ్ళకి, అది కొంచెం ఆలోచించండి ఫ్యూచర్లో. ఏ దానికి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో, ఇప్పుడు ఎంబీబీఎస్ అంటున్నారు, ఎంబీబీఎస్కి ఒకటే కదా ఒకటే దారి, 7 years మీరు కష్టపడాలి, దాంట్లో ఇంటర్న్షిప్ మళ్ళీ. సో ఇవన్నీ చేసిన తర్వాత అంటే మనకు అంత ఓపిక ఉందా చదువుకోవడానికి? ఎంబీబీఎస్ మీరు టార్గెట్ చేస్తున్నారంటే చాలా చదవాలి, అది గుర్తుపెట్టుకోండి, చాలా చదవాలి. సో ఇలానే ఇంజనీరింగ్లో ఫీల్డ్స్ ఉన్నాయి, సిఎస్సి ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్స్ ఉంది, మెకానికల్ ఉంది, ఈసీ ఉంది. సో ఇట్లాంటి గ్రూప్స్ కూడా ఉన్నాయి. సో ఈ గ్రూప్స్ మీరు తీసుకుంటే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ముందే ఎవరైనా ఆ గ్రూప్లో చదివి చక్కగా ఎక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళని అడగండి, ఎన్విజన్ చేయండి. ఫ్యూచర్ని ముందు చూసుకోవాలి, ఫ్యూచర్ మనకి ఎలా ఉంది, మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా ఈ గ్రూప్ తీసుకోవడం వల్ల. పేరెంట్స్ కూడా నేను అదే చెప్తున్నాను, ప్లీజ్ కనుక్కోండి. లేదు అందరూ ఇంజనీరింగ్ అంటున్నారు, సిఎస్సిలో అబ్బా శాలరీ చాలా ఎక్కువ అలా అనుకొని మీరు పెట్టేస్తున్నారు. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. చాలామంది జాబ్లు పోతున్నాయి, లే ఆఫ్ అయిపోతున్నారు పెద్ద టెక్ జాయింట్స్ కంపెనీ నుంచి. సో ప్లీజ్ ఒకసారి ఆలోచించి మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. మీ ఫ్యూచర్, మీ పిల్లల ఫ్యూచర్ అది. సో కిడ్స్, బీ పాజిటివ్, గివ్ యువర్ బెస్ట్, ఆల్ ద బెస్ట్. So please follow, share and like my channel, Elevate with Simhadri. Thank you.